జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 95 వ్యాస సుఖ సంవాదము చరాచరములు ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు చూద్దాం. రాజన్, ధర్మరాజు అడుగుగా భీష్మ పండితుల వారు సుఖ వ్యాస సంవాదముగా చరాచరములు ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు చెప్తున్నారు, వినండి అన్నాడు. ధర్మరాజా, నీవు అడిగినటువంటి ఈ చరాచరములు ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు సుఖ వ్యాస సంవాదంగా చెప్తాను, వినండి అన్నాడు భీష్మ పండితుల వారు. శుక మహర్షి జీవుల యొక్క వ్యత్యాసాలు కూడా చెప్తాను, విను ముందు. పుత్ర, ప్రాణులు చరములని అచరములని రెండు విధములు, వీటినే చరాచరములు అంటారు. వీటిలో చరములు ఉత్తమమైనవి. ఈ చరములు గర్భము నుండి, మావి నుండి, గుడ్డు నుండి, ఉద్భిదము నుండి, చెమట నుండి ఉద్భవిస్తాయి. వీటి నుండి పుట్టే ఈ జీవులు చాలా పాదములతో జన్మిస్తారు. 2 పాదములు గలవాడు నరుడు. 2 పాదములతో జన్మించిన జీవులలో నరుడే ఉత్తముడు. సుఖ నరులలో బ్రాహ్మణులు గొప్పవారు, అయితే అందరూ కాదు. ఉత్తమ జీవనము, ధర్మజీవనము, జ్ఞానము పొందిన బ్రాహ్మణులు మాత్రమే గొప్పవారు. ఉత్తముడైన బ్రాహ్మణుడు ధర్మజీవనము అలవర్చుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. వేద జ్ఞానము పెంపొందించుకొని వేద అధ్యాపనము కూడా చేస్తాడు. వీరు వేదాంగముల జ్ఞానాన్ని సంపాదించుకొని వేద ప్రవచనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇందులో ఈ బ్రాహ్మణులు ఆత్మజ్ఞానము కలిగి అధిభూతాన్ని ఎరిగి ఉంటారు. ఇట్లాంటి వారు అరుదుగా ఉంటారు. వీరు చాలా గొప్పవారు. బ్రాహ్మణుడిగా జన్మించి కూడా ధర్మజీవనము లేక, వేదాధ్యయనము లేక, జ్ఞాన సముపార్జన లేక ఉన్నవాడు, ధర్మజీవనము లేక, ధర్మము తెలియక, వేదాలను గౌరవించక, సర్వ మానవులను హీనంగా చూచువాడు మాత్రము ఉత్తమ బ్రాహ్మణుడు కాడు, బ్రాహ్మణత్వము లేనివాడు. ఇతడిని మానవులంతా నీచంగా చూస్తారు. పుత్ర, ఉత్తమ బ్రాహ్మణుని లక్షణాలు విను. పుట్టుకతోనే బ్రాహ్మణత్వము రాదు. బ్రాహ్మణుడిగా పుట్టిన ఆ మానవుడు నిర్మలత్వమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఉత్తమ ధర్మజీవనాన్ని అలవర్చుకొని గొప్ప దీక్షతో, శ్రద్ధతో, కర్తవ్యాలతో తన విధిని నిర్వహించాలి. ఉత్తమ బ్రాహ్మణుడు తపస్సు ఉత్తమమైన ధర్మంగా భావిస్తాడు. తపస్సును ఆశ్రయిస్తాడు, ఆచరిస్తాడు. ఉత్తమ బ్రాహ్మణుడికి మైత్రి మంచి లక్షణము. ఉత్తమ బ్రాహ్మణుడు మాంసరహిత భోజనాన్ని మాత్రమే స్వీకరించాలి. అంటే ఉత్తమ బ్రాహ్మణుడు శాకాహారిగా ఉండాలి. ఉత్తమ బ్రాహ్మణుడు ఉపవాసాలు చేయుట, 2 పూట్ల సంధ్య వార్చుట, 2 పూట్ల అగ్ని కార్యములు చేయుట, ఏకపత్ని వ్రతాన్ని ఆచరించుట, మరియు శాస్త్ర సమ్మతమైనటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించుట, దానాలు స్వీకరించుట, దానాలు చేయుట, వేదాధ్యయనము చేయుట, వేద అధ్యాపనము చేయుట, మరియు వేదాంగములను సారాన్ని గ్రహించుట, ఉపన్యాసములు వేదపరంగా ఇచ్చుట, యజ్ఞ యాగాదులు, ఉత్తమ క్రతువులు, హోమములు ఉత్తమ బ్రాహ్మణుడు చేయాలి. ఉత్తమ బ్రాహ్మణుడు దేశభక్తి కలిగి ఉండి సర్వమానవులు సమానమని భావించాలి. అహింసా జీవితాన్ని కొనసాగించాలి. ఉత్తమ బ్రాహ్మణుడు అందరినీ సోదరభావంతో గౌరవించాలి, ప్రేమించాలి. అహంకారాన్ని వీడాలి. ఆహారాన్ని స్వల్పముగా, శరీర నిర్వహణ మాత్రమే కావలసింది తీసుకోవాలి. అహంకారం విడనాడాలి. సత్య జీవనాన్ని
అంటే ఆడే వాక్కులో సత్యమే ఉండాలి, అసత్యం ఉండరాదు. ఉత్తమ బ్రాహ్మణుడు నిష్ఠతో 4 ఆశ్రమాలలో ఏదో ఒక ఆశ్రమాన్ని 4 ఆశ్రమాలలో ఏదో ఒక ఆశ్రమాన్ని అతడు ఆశ్రయించాలి. అది కూడా నిష్ఠతో ధర్మంగా ఆచరించాలి. పుత్ర శుక ముని 9 ద్వారాల కల ఈ శరీరం అనే మహానగరంలో హంసుడు అనే ఆత్మ పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆ హంసుడు అనే ఆత్మ ఆ శరీరంలో భాషిస్తూ ఉంటాడు. శ్రేష్ఠులైన యోగులు, తత్వజ్ఞానం తెలిసిన యోనులు ఈ ఆత్మనే అక్షరుడు అని, అమృతుడు అని తెలుసుకుంటారు, భావిస్తారు. వైరాగ్యంతో ఉన్న ఉత్తముడు ఈ ఆత్మను తెలుసుకోగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహాన్ని అతడు కలిగి ఉంటాడు. అతడు ఈ అక్షరతత్వాన్ని గ్రహిస్తాడు. అట్టివాడే పరమాత్మను చేరుకోగలుగుతాడు. అంటే అతనికి కైవల్యం సిద్ధిస్తుంది. నాయన సుఖ, ఎవరైతే యోగులు ధర్మనిష్ట కలిగి ఉంటారో వారు పంచ గుణాలను జయిస్తారు. అవి కామము, క్రోధము, భయము, నిద్ర, లోభము అనే పంచ గుణాలను జయించినవాడు మహాయోగి. ఈ దుర్గుణాలు ఆ మహాయోగి దగ్గరికి చేరవు కూడా. ఈ దుర్గుణాలను జయించినవాడు మహాయోగి. అంటే ఈ 5 దుర్గుణాలు అతని అధీనంలో ఉంటాయి. నాయన, ఈ యోగులు ఉత్తములు దృఢచిత్తంతో కామాన్ని విడిచిపెడతారు. కామం అంటే కోర్కెలు, వస్తువులపైన కోర్కెలను వారు విడనాడుతారు. ఈ ఉత్తమ యోగులు మంచి అలవాట్లతో సత్వగుణంగా ఆలోచించడం వల్ల వారు నిద్ర, లోభము, మోహము లాంటివి జయించి సత్వగుణశీలులవుతారు. వీరికి నిద్ర అనేది అవసరం వరకే ఉపయోగపడుతుంది. అతి నిద్ర ఎప్పుడు కూడా వీరు తీసుకోరు. అతి నిద్ర ప్రమాదకరమని వీరు తెలుసుకుంటారు. ఇట్టి యోగులు ఉత్తమ జ్ఞానులు, ప్రాజ్ఞులను కలిసి వారి వద్ద శిష్యార్కం చేయటం వల్ల లోభాన్ని, మదాన్ని, మత్సరాన్ని తొలగించుకుంటారు. శమంతో వారు కోపాన్ని విసర్జించి, క్రోధాన్ని విసర్జించి కోపాన్ని నియంత్రణలో పెట్టుకుంటారు. వీరు ఏమరపాటు లేక భయాన్ని జయిస్తారు. అలాగే ఉత్తమ యోగి అనేవాడు సర్వప్రాణులను సమానంగా చూస్తాడు. తనవారు పైవారు అనే భావన అతనికి కానరాదు. తనని ఇతరులు సన్మానించిన, దూషించిన, పొగిడిన, తిట్టిన వారిని సమానంగానే చూస్తాడు ఉత్తమ యోగి. అతడిని పొగిడితే పొంగిపోడు, అతడిని దూషిస్తే కృంగిపోడు. అట్టి యోగి తన ఆత్మను యోగంతో అనుసంధానం చేసి చిత్తాన్ని ఏకాగ్రం చేయడానికి నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉంటాడు. అతడు యోగనిష్ట ధ్యానంలో ఉంటాడు. అట్టి యోగి రాయిని, బంగారాన్ని సమానంగా చూస్తాడు. అట్టి యోగి మిత్రుడిని, శత్రువుని సమానంగా చూస్తాడు. అట్టివాడు అలా ఉండేసరికి 6 నెలలలో అతడు బ్రహ్మజ్ఞానాన్ని అధిగమించి బ్రహ్మ శబ్దాన్ని అధిగమిస్తాడు. పుత్ర, అట్టి యోగి బ్రహ్మ శబ్దాన్ని దాటి 3 లోకాలలో కూడా జనన, మరణ, ఆది, మధ్య, అంతము లేని పరబ్రహ్మను అతడు చూడగలుగుతాడు. ఆ పరబ్రహ్మయే పరమాత్మ, సనాతనుడు అని తెలుసుకోగలుగుతాడు. కర్మ మార్గము ప్రవృత్తి అని, కర్మరహిత మార్గము నివృత్తి అని నీవు తెలుసుకో పుత్ర. మొదటిది కర్మబంధాన్ని పెంచేది, రెండవది కర్మ విడుదల చేసేది. జ్ఞాని అనేవాడు కర్మబంధములో ప్రయాణించడు,
కర్మ బా కర్మ మార్గము అతనికి ఇష్టపడదు. అతడు ఎల్లవేళలా నిష్కామ కర్మత మార్గాన్ని అనుసరిస్తూ సత్యాన్వేషణ చేస్తూ ఉంటాడు. వీరు సన్యాసులుగా పిలువబడతారు. వీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. కర్మ అనేది చిత్తశుద్ధి కలిగి ఉన్నా కూడా అది అవిద్య స్వరూపమే. దానిని విడిచిపెట్టుటయే ఆత్మవిద్య అని మనం తెలుసుకోవాలి. మనిషికి దైవాన్ని చేరుకునే స్థితి కలుగు చేసేది, అంటే మోక్షాన్ని కలుగు చేసేది కూడా కర్మ త్యాగమే. నాయన సుఖ, మనిషి ఆధ్యాత్మ విద్యను సంపాదించుకోవాలంటే అతడు అరణ్యాలలో ఉన్నటువంటి గొప్ప మునీశ్వరులను ఆశ్రయించి వారి వద్ద విద్యాభ్యాసం చేయాలి. ఆ అరణ్యాలలో భిక్ష తింటూ కాయలు, పడిపోయిన పండ్లు, ఆకులు తింటూ జీవనం కొనసాగించాలి. ఋషులను అహంకారం వీడి గౌరవంతో సేవించాలి. అప్పుడు సత్య సాక్షాత్కారం పొందిన గొప్ప ఋషులు నీకు తప్పక అధ్యాత్మ విద్య బోధిస్తారు. సత్యాన్ని ఋషులు సత్య సాక్షాత్కారముగా వారి తపోశక్తితో పొంది ఉంటారు. వారు సత్యాన్ని చూసినదే సత్యము. అదే అధ్యాత్మ విద్యకు మూలము. తండ్రి, అయితే మరి అంతర్యాగము అనగానేమిటి అని అడిగాడు శుకుడు. చెప్పాడు వ్యాస భగవానుడు ఇలాగా: పుత్ర, అంతర్యాగము చేయు యోగి లేదా సాధకుడు తన హృదయమనే వేదిక పైన దగదగ ప్రకాశించే తేజస్సుతో తన ప్రాణాలను వేలుస్తాడు. అలా అతడు తన ప్రాణాలను వేల్చుట ద్వారా ప్రాణాలను పాపరాహిత్యం చేసుకుంటాడు, పాపాన్ని తొలగించుకుంటాడు. అప్పుడు అతడు పాప రాహిత్యుడై భాషిల్లుతాడు. అదే అతనికి అంతర్యాగముగా ఉంటుంది. అంతర్యాగము అంటే అదే నాయన అని చెప్పాడు వ్యాసభగవానుల వారు తన కుమారుడైన సుఖయోగికి అని చెప్పాడు. పండితుడైనటువంటి మహాత్ముడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఈ విషయాన్ని రాజుకు చెప్తున్నాడు వైశంపాయన మహారాజు, మహాముని. జై శ్రీమన్నారాయణ.